నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఎస్, నేను బాగున్నాను సార్. ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్కి సంబంధించి ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తుంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది లేదంటారా? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయని చెప్తుంటారు కదా. సో మరి దీనికి మీరేం చెప్తారు? అది 100% కరెక్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇది ఎలా అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఎంటైర్ పాపులేషన్ లో హార్డ్లీ ఒక 5-6% పీపుల్ మాత్రమే ఈ రోజు వరకు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్ మంచిది కాదని రిమైనింగ్ 95% చెప్పేస్తారు రిస్క్ ఉంది అని. సో ఆ రిస్క్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ చెప్పగానే ఎస్ రిస్క్ ఉంది కదా అని ఎవరు దాని వైపు మొగ్గు చూపట్లేదు. అదే గోల్డ్ కొనమని చెప్పారనుకోండి, మీరు బంగారం కొనండి అంటే ఎవరైనా దాంట్లో రిస్క్ ఉందంటారా? బంగారం విషయంలో రిస్క్ గురించి ఎవరు మాట్లాడరు కదా. మరి బంగారం యొక్క వాల్యూ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి లేదని ఎవరైనా చెప్తున్నారా? లేదు, మార్కెట్ ఫ్లక్చువేట్ అయినప్పుడు కూడా బంగారం వాల్యూ పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ బంగారానికి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే బంగారంలో రిస్క్ ఉన్నప్పటికీ ఎవ్రీడే మార్కెట్ ఒడిదుడుకులు లోన్ అవుతున్నప్పటికీ ఆ గోల్డ్ అనే అసెట్ క్లాస్ ని అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యారు తమ లైఫ్ టైంలో. ఎంటైర్ పాపులేషన్ లో మోర్ దెన్ 90% పాపులేషన్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ అయ్యారు. గోల్డ్ కొన్నారు, తరతరాలుగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు, దాని రేటు పెరగడానికి చూస్తున్నారు. కానీ గోల్డ్ యొక్క ప్రైస్ కూడా ఎవ్రీడే మార్కెట్ లో పెరుగుతుంది, తగ్గుతుంది. ఎగ్జాంపుల్ గా లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడైతే పాండమిక్ టైంలో 42,000 రూపాయల నుంచి గోల్డ్ సరాసరి 58,000కి వెళ్ళింది. మరి ఆ రోజు అందరూ పానిక్ అయిపోయి కొనేసుకున్నారు ఇంకా పెరిగిపోద్దని. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇంచుమించుగా 48-49కి వచ్చేసింది. మరి పడిపోయింది కదా. ఇప్పుడు మరి 30% లాస్ వచ్చింది కదా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 year. ఈ విషయం అడిగాం అనుకోండి ఎవరన్నా, సార్ మీరు గోల్డ్ ఇప్పుడు 10 తులాస్ కొన్నారు, 30% లాస్ వచ్చింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మీకు 10 తులాస్ లో పర్ తులా ఇంత వేసుకుంటే ₹1,00,000 పైన లాస్ వచ్చింది కదా అడిగాం అనుకోండి. సింపుల్ సమాధానం ఏమొస్తుంది తెలుసా? నా 10 తులా నాకు ఉంది కదా సార్, ప్రైస్ తో నాకేం సంబంధం, బయట ప్రైస్ తగ్గింది కానీ దాని బరువు తగ్గలేదు కదా. ఇది సేమ్ కదా. దట్స్ ది పాయింట్. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు కొన్నప్పుడు మీకు వచ్చే వాటిని యూనిట్స్ అంటారు. అవును, యూనిట్స్ అనేవి ఫిక్స్డ్. మీకు ఎలాగైతే బంగారాన్ని గ్రాముల్లో కొలుస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్ ని యూనిట్స్ లో కొలుస్తారు. ఇప్పుడు మీకు 100 యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వచ్చింది, మీరు పెట్టిన 10,000కి గాను ఆ యూనిట్ యొక్క వాల్యూని NAV అంటారు, నెట్ అసెట్ వాల్యూ. బంగారం రేట్ ఎలాగైతే పైకి కిందకి అవుతుందో ప్రతి నిమిషానికి ఇది కూడా పైకి కిందకి అవుతుంది. మీరు బంగారానికి ఇచ్చిన ట్రీట్మెంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇచ్చి మార్కెట్ ఏమైతే నాకెందుకు NAV పడితే నా యూనిట్స్ నాకే ఉన్నాయి కదా అనుకుంటే ఇంకా దాంట్లో రిస్క్ లేదు. బంగారంలో ఎటువంటి రిస్క్ ఉందో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అదే రిస్క్ ఉంది. కానీ ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా బాగా చేసింది మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు లాస్ట్ 1 year గా పెట్టిన వాళ్ళకి, ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ పెట్టిన వాళ్ళకి ఇంచుమించుగా అన్ని స్కీములో 30% అబోవ్ రిటర్న్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ లో. 30%. ఆ 30% రిటర్న్ చూడాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో 5 years ఆగాలి. ఇక్కడ 1 year లో వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టర్ ఎలా రియాక్ట్ అవుతారంటే, ఒక మ్యూచువల్ ఫండ్ కి నేను ₹1,00,000 పెట్టాను, నాకు 1,35,000 1,40,000 వచ్చింది కదా, విచ్ ఇస్ ఎ గుడ్ ప్రాఫిట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ తినేసేయాలి. గుడ్ రా, రిస్క్ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళిపోదామని యూ విల్ ఎగ్జిట్ అవుట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్. లేదు అదర్ సినారియో, 1 lakh పెట్టారు, 1 year అయింది, మీ 1 lakh గానే ఉంది, పెరగలేదు, మార్కెట్ మధ్యలో అప్ అయింది, డౌన్ అయింది, 1 lakh ఉంది. అప్పుడు ఏమంటారు, ఏం ఉపయోగం, పెట్టి అలాగే ఉంది కదా తీసేస్తారు. ఇప్పుడు మూడో కేసులో మీరు 1 lakh పెట్టారు, 1 year అయింది, అది 95,000 అయిపోయింది. అప్పుడు ఏమంటారు, అనవసరంగా పెట్టాను రా బాబు, నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకున్న 1,04,000 వచ్చేది, ఇక్కడ 95 అయిపోయింది, ఇంక ఇలాగే ఉంటే ఇది ఏదో అయిపోతుంది అని తీసేస్తారు. సేమ్ విషయాన్ని మీరు ఎందుకు గోల్డ్కి వర్తింపజేయరు? 2012లో ₹3,000 ఉన్న గోల్డ్ 2018 వరకు కూడా 3,000 కన్నా కింద ఉంది. 2016లో కూడా 2,600కి వెళ్ళిపోయింది గోల్డ్. మరి ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన 3 years తర్వాత నెగిటివ్ రిటర్న్ ఉంటే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వీఆర్ అండర్ ది అజంప్షన్ నా 10 తులాలు నాకే ఉంది కదా, గోల్డ్ ఎలాగో పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, బట్ లాంగ్ రన్ లో పైకి వెళ్తుంది. దట్స్ ట్రూ. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్ కూడా పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, బట్ మీరు టైం ఇస్తే డెఫినెట్ గా పైకి వెళ్తుంది.
ఇన్ ఏ వెరీ సింపుల్ లాంగ్వేజ్ గోల్డ్ ప్రైస్ ఎవ్రీ 9 years కి డబుల్ అవుతుంది. 9 years ఒకసారి డబుల్ అవుతుంది. ఈ రోజు గోల్డ్ 5,000 ఉన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటది అంటే ఎవరు చెప్పలేరు. అది 5,500కి వెళ్ళొచ్చు లేదా 4,500 రావచ్చు. కానీ మీరు ఒక 9 years ఆగితే 1 lakh అయిపోతుంది. చూసారా 1 lakh చెప్పేశారు కదా గోల్డ్ కొనేద్దాం. బట్ 9 years లో డబుల్ అవుతుందంటే ఇట్ ఇస్ హార్డ్లీ గ్రోయింగ్ అట్ 8% per year. నిజానికి అది కూడా జరగలేదు. గోల్డ్ లో లాస్ట్ 10 years గా 5% పెరిగింది. 2012లో 3,000 ఉన్న గోల్డ్ ఈ రోజు 6,000 అవ్వలేదు కదా, అంటే 5% గ్రో అయింది. కానీ అదే మ్యూచువల్ ఫండ్స్ మీరు 10 years గా ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ లో అక్రాస్ ది ఇండస్ట్రీలో ఉన్న ఫండ్ లో ఏ ఫండ్ చూసినా మీకు వర్స్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కూడా 11 to 12% ఇచ్చింది. గోల్డ్ 5 ఇచ్చింది, ఇది 12 ఇచ్చింది. ఏ సేఫ్, ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది? మీరు ఓన్లీ ఇవ్వాల్సింది మ్యూచువల్ ఫండ్ కి టైం. మనం టైం ఇవ్వట్లేదు. టైం ఇవ్వాలి అంటే మ్యూచువల్ ఫండ్ మీరు పెట్టే రోజే దానికి ఒక గోల్ లింక్ చేయండి. ఎటువంటి లింక్ చేయాలంటే గోల్ ఈ 6,000 రూపాయలు మన మంత్లీ ఎస్ఐపి నేను పెడుతున్న పర్పస్ ఏంటంటే ఇది నా పాప ఎడ్యుకేషన్ కి. సో దానికి గాను నాకు 15 ఏళ్ళు టైం ఉంది లేదా 16 ఏళ్ళు టైం ఉంది. 16 ఏళ్ళలో నేను అక్యుములేట్ చేయబోయే మనీ 50 లక్షలు. దీని ద్వారా 50 లక్షల రూపాయలు 45 లక్షలు చేయబోతున్నాను ఎగ్జాంపుల్ గా. సో అప్పుడు ఏం చేస్తారంటే మీ ఎంఎస్ ఎడ్యుకేషన్ 2038లో ఉందనుకోండి, 2038 లేదా 36లో ఉంది. అప్పుడు 2028లో మీ ఇన్వెస్ట్మెంట్ 40% పడిపోయింది అనుకోండి. వై షుడ్ ఐ వరీ? నేను డబ్బులు పెట్టింది నా పాప ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు ఏమైనా నాకు సంబంధం లేదు. గోల్డ్ కొన్నప్పుడు అదే కదా, ఇది కొనింది నా పాప గురించి, దాని ప్రైస్ తో నాకేం సంబంధం అంటారు. మరి ఇది కూడా పాప గురించే కదా. ఆ గోల్ మీకు 2036లో ఉన్నప్పుడు 28లో మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? 28లో మీరు రియాక్ట్ అవ్వదు. అప్పుడు అవరు, గోల్డ్ లింక్ అయింది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మరి అదే సార్ గోల్డ్ రీచ్ అయినప్పుడు 2036లో మార్కెట్ పడదని ఏమన్నా గ్యారంటీ ఉందా? 2036లో పడిపోతే అప్పుడు ఏం చేసుకోవాలండి తీరా? అందుకే కదా ఇన్సూరెన్స్ తీసుకోమంటాం. నో, ఇక్కడ ఆలోచించండి. 2036లో మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు అప్పుడు మార్కెట్ పడే అవకాశం ఉంది. ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు పడదు అని. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోండి, మార్కెట్ ఇప్పటికి ఎన్నోసార్లు పడింది. మార్కెట్ ఎన్నిసార్లు పడినా ఎంత కరెక్షన్ అయినా నెక్స్ట్ 2 years లో రికవర్ అయిపోయింది. 18 months నుంచి 24 months గ్యాప్ లో హిస్టరీలో గత 150 ఏళ్ళుగా ఇండియన్ మార్కెట్ కానీ యుఎస్ మార్కెట్ కానీ గ్లోబల్ గా ఏ మార్కెట్ తీసుకున్నా రికవర్ అయింది. సో అప్పుడు ఏం చేయాలంటే 2036లో నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు నేను 34లోనే నా డబ్బులు తీసేస్తాను. బికాజ్ నెక్స్ట్ మార్కెట్ పడితే నేను నా గోల్ పోస్ట్పోన్ చేయలేను కదా. పెళ్లిని చదువుని నేను పోస్ట్పోన్ చేయలేను. అందుకని నా గోల్ నాకు తెలిసినప్పుడు 34లో నేను గోల్ అచీవ్ అయినా అవ్వకపోయినా తీసేస్తాను. తీసి మీరు అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోండి. కానీ ఈ 10 ఏళ్ల కాలం మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. దానివల్ల మీరు 13 నుంచి 14% వరకు రిటర్న్స్ తెచ్చుకోగలుగుతారు. ఆ రోజు మీరు తీసుకోండి. గోల్ కి లింక్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ కి మీకు మార్కెట్ ఒడిదుడుకులు అనేవి మీకు ఎటువంటి ఎఫెక్ట్ చూపవు అలా సార్. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ ని మీరు గోల్ బేస్డ్ చేసిన పక్షంలో మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ కొరకు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అతని వయసు 30 ఏళ్ళు. అతను ప్లాన్ చేస్తున్న రిటైర్మెంట్ 45 ఏళ్ళకి. 15 ఏళ్ళలో రిటైర్మెంట్ అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు ఆయన. అందుకు అతను చేయాల్సిన ఎస్ఐపి మంత్లీ ఒక 60,000 చేస్తున్నారు. రాబోయే 15 ఏళ్ళలో 60,000 చేస్తే ఇంచుమించుగా ఒక 2.5 కోట్లు ఆయన అక్యుములేట్ చేస్తారు. చేశాక ఏం చేస్తారు? అది రిటైర్మెంట్ కొరకు కదా. రిటైర్మెంట్ అవగానే 2.5 కోట్లు తీసుకొని తినేరు కదా. ఆయన ఏం చేస్తారు? అదే మ్యూచువల్ ఫండ్స్ లో అంతవరకు అతను చేసింది ఎస్ఐపి, దాని తర్వాత అతను చేయబోయేది ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, విచ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు ఎస్ఐపి. ఎప్పుడైతే అది 2.5 crores అవుతుందో అప్పుడు అతను ఒక రిక్వెస్ట్ ఇస్తారు, నాకు దీని నుంచి 6% నాకు ఇవ్వండి పర్ ఇయర్. సరే సింప్లిఫై చేయడం 2 crores అనుకోండి. 2 crores అవగానే మీరు 6% అడిగారు. అంటే 1 crore కి 6 lakhs, 2 crores కి 12 lakhs. సో ఆ 12 lakhs ని మంత్లీ అడిగినట్లయితే మీకు నెలకి ₹1,00,000 పెన్షన్ స్టార్ట్ అయిపోద్ది 2 crores మీరు అక్యుములేట్ చేసినప్పుడు. దాని తర్వాత మార్కెట్ ఎంత కరెక్షన్ వచ్చినా మీకు ఎస్డబ్ల్యూపీలో ఫస్ట్ కి మీరు పెట్టుకున్న 1 lakh మీకు పడిపోతుంది. మీ అసలు కిందికి పైకి అవుతుంది. కానీ మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మంత్లీ పెన్షన్ అది వస్తున్నప్పుడు అసలు గురించి మీరు వరి అవ్వదు. అలా కనుక మీరు ఒక 10 years ఆగినట్లయితే 10 years తర్వాత మీరు చూస్తే మీ 2 కోట్లు మళ్ళా 4 కోట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఆన్ యావరేజ్ గా 12 to 13% రిటర్న్ ఇస్తాయి. ఆ 12 to 13 లో మీరు 6% తీసుకున్నారు కదా, ఇంకొక 7% ఎక్కడికి వెళ్తుంది? మీ అసలుకి యాడ్ అవుతుంది. దాని వల్ల 10 years లో అది మీ 2 కోట్లు కాస్త 4 కోట్లు అయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నా రిటైర్మెంట్ అయ్యే నాటికి మార్కెట్ పడిపోయింది, అప్పటి వరకు 2 కోట్లు ఉంది, నేను ఎస్డబ్ల్యూపీ ట్రిగ్గర్ చేశాను, 30% మార్కెట్ పడిపోయింది, నా 2 కోట్లు కాస్త 1,40,00,000 అయింది కదా. అప్పుడు ఏంటి అంటే అప్పుడు ఏముంది?
మన ఆబ్జెక్టివ్ మంత్లీ పెన్షన్ అది వస్తుంది, అది 1.5 crore అయితే నాకేంటి, 1.8 అయితే 2.5 అయితే నాకేంటి. అదే మీరు ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ గోల్ అయితే మీరు పోస్ట్ పోన్ చేయలేరు కాబట్టి ముందుగా రియాక్ట్ అయ్యి డబ్బులు తీసుకోవాలి. మీ రిటైర్మెంట్ గోల్లో యూ హ్యావ్ ఎ క్లారిటీ, మీరు ఆ డబ్బులు ఒక్క దఫాలో తీసుకోరు, దాని నుంచి SWP చేసుకుంటారు. అప్పుడు మార్కెట్ పడితే కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా గోల్ ని మీరు ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన కార్పస్ ఎంత, దానికి కానీ నేను పెట్టవలసిన మంత్లీ పెట్టుబడి ఎంత నిర్ణయించుకున్నట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్ లో రిస్క్ అనేది మీకు ఫేవర్ గా ఉంటుంది. మార్కెట్ లో ఒడిదొడుకులు ఉండడం వలన మాత్రమే మ్యూచువల్ ఫండ్ ఆ రిటర్న్ ఇవ్వగలుగుతుంది. స్ట్రైట్ గా మార్కెట్ పైకి వెళ్తే మ్యూచువల్ ఫండ్ లో 12% రాదు, 8-9% వస్తుంది. ఓకే సార్, ఈ విధంగా కనుక మ్యూచువల్ ఫండ్ లో రిస్క్ ని అర్థం చేసుకున్నట్లయితే ఆ రిస్క్ అనేది మార్కెట్ లో ఉంటది కానీ మీ మైండ్ లో ఉండకూడదు. దాన్ని ఎప్పుడైతే ఇక్కడ తీసుకుంటారో యూ రియాక్ట్ అండ్ దట్ విల్ నాట్ వర్క్అవుట్. సార్, అలా చేయాల్సి ఉంటుందండి.